అందరికీ ముందుగా 4వ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజైతే ఫుల్ వీడియో అయితే చేశాను, మీరైతే వీడియో చూసేయండి. హాయ్ హలో ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈ వీడియో వచ్చేసి ఆ ఊర్లో మా ఇంట్లో మార్నింగ్ లాగ్ వీడియో. యాక్చువల్గా ఎప్పుడు కూడా ఇక్కడ ఫుల్ డే లాగ్ వీడియో అనేది తీయలేదు. ఈరోజైతే ఫుల్ డే లాగ్ వీడియో తీస్తున్నాను. ఈరోజైతే శ్రావణ శుక్రవారం. నేనైతే క్లీనింగ్ అది ఏం చేయలేదు, ఎందుకంటే నిన్న ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్కి వెళ్ళి అయితే వచ్చాము. ఇప్పుడైతే క్లీనింగ్ అంతా చేసి మేము పూజ ఏం చేసుకున్నాము, క్లీనింగ్ ప్రతి ఒక్కటి కూడా వీడియో అనేది షూట్ చేస్తాను. వీడియో అయితే చూసేసి మీరైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ఇంకా మార్నింగ్ అయితే అన్నీ ఎక్కడక్కడే ఉన్నాయి, అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, గ్యాస్ అసలు అవి ఏం కూడా క్లీన్ చేయలేదు. స్టవ్ కానీ గిన్నెలు తోమటం కానీ అసలు ఏం చేయలేదు. ఇప్పుడైతే చెయ్యాలి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ టైం వచ్చేసి 4:45 అయితే అయింది. ఒకసారి మా ఇంటి బయట అయితే చూడండి ఎంత చీకటిగా ఉందో. చూస్తున్నారు కదా ఎంత చీకటిగా ఉందో, అసలు ఏం కనిపించడం లేదు. మా చుట్టూ మొత్తం అన్నీ కూడా పొలాలే, సో దానివల్ల అయితే అస్సలు కనిపించడం లేదు. ఇంకా నేనైతే ముందు రోజు ఈవినింగ్ అయితే కట్టెల పొయ్యిలో వంట చేస్తాం కదా, అందులో ఉన్న బొగ్గంతా కూడా తీసుకోవాలి. ఆ బొగ్గుతోనే కొన్ని గిన్నెలు కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాము. ఇంకా నేనైతే అవన్నీ కూడా క్లీన్ చేసేసిన తర్వాత ఇల్లు కూడా క్లీన్ చేసేసి మాప్ కూడా పెట్టాను, ఎందుకంటే నిన్న పెట్టలేదు కదా. ఇంకా మార్నింగ్ లేసే ఇల్లు మాప్ అయితే పెట్టాను. ఇల్లు మాప్ అంతా పెట్టేసిన తర్వాత నేనైతే బయట వరండా ఉంటుంది మాకు, అదంతా కూడా క్లీన్ చేసుకున్నాను. ఇంకా గ్యాస్ చూస్తున్నారు కదా, అది కూడా గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేశాను. అన్నీ క్లీన్ చేసేసి వంట పనులు అయినప్పటికీ నాకైతే ఆల్మోస్ట్ 6 అయితే అయ్యింది. ఇప్పుడైతే ఇంకా వంట కూడా స్టార్ట్ చేసేస్తున్నాను. ఇంకో సైడ్ అయితే క్లీనింగ్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేయాలి. అంటే ఇంకా వరండా అయితే క్లీన్ చేసేసి ఇంకో సైడ్ కూడా వరండా అవన్నీ కూడా క్లీన్ చేసేసి, మాకైతే 2 పక్కలు ఉంటాయి, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్, 2 పక్కలు కూడా వరండాలు బయట అవన్నీ కూడా క్లీన్ చేసేసాను. నేను క్లీన్ చేసేటప్పటికి మా పిల్లలు అయితే లేచిపోయారు. పాప అయితే లేచి క్యారెట్స్ అయితే కట్ చేస్తుంది. ఈలోగా నేనైతే బట్టలు అయితే ఉతికేసి మేడపైకి అయితే పట్టుకొని అయితే వస్తున్నాను. ఇంకా మేడపైన బట్టలు ఆరపెట్టేసిన తర్వాత వ్యూ పాయింట్ అయితే చూసేయండి. మా ఇంటి చుట్టూ పొలాలు అయితే ఉంటూ ఉంటాయి. మా ఇంటి చుట్టూ పొలాలు అని చెప్పాను కదా, చూస్తున్నారు కదా. మా ఇంటి మేడపై నుంచి మా ఇంటి ముందే ఇది చెట్టు అయితే, ఈ చెట్టు పువ్వులు అయితే 3 నుంచి 4 ఇల్లుల వాళ్ళం అందరము కూడా ఆ చెట్టు పువ్వులే దీపం అయితే పెట్టుకుంటాము. ఇంకా మా చుట్టూ కూడా ఇలా చాలా అంటే చాలా బాగుంటుంది, మొత్తం గ్రీనరీగా ఉంటుంది. మా ఊరు కూడా ఒక్కసారి చూసేయండి. మా ఊరైతే చిన్నదే కానీ చాలా అంటే అందరూ యూనిటీ మీద ఉంటారు. లాస్ట్ టైం పండగ వీడియో చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడికి వచ్చి నేనైతే నా వెనకట్లు ఇటు తోకలు అయితే అలా తిరుగుతూనే ఉంటాడు కన్నా, నా వెనకట్లు తోకలా తిరుగుతూ ఉంటా కదా. చెప్పు చెప్పు. ఇదిగో ఇంకా ఇదే నా పొజిషన్. ఇక్కడికి వస్తే మాత్రం ఇంకా నేను ఎక్కడుంటే ఈ లెక్క ముందే ఇంట్లో పనులన్నీ కూడా చేసుకోవాలి కదా. ఇదిగో చూస్తున్నారు కదా కదా ఇంకా స్మైల్ అయితే వచ్చేసింది. ఇంకా ఇలా ఎత్తుకొని ఉండాలి డే అంతా కూడాను. ఇంట్లో పని ఎవరు చేస్తారా? నువ్వు చేస్తావా చెప్పు. ఇంకా నేనైతే రెడీ అయ్యి ఈరోజు నైవేద్యంగా చక్కెర పొంగల్ అయితే చేస్తున్నాను. దానికోసం ఫస్ట్ అయితే పెసరపప్పు రైస్ అయితే ఫ్రై చేసి పొంగల్ అయితే పెట్టేశాను. ఇంకా చక్కెర పొంగల్ పెట్టేలోగా మా మాయ అయితే దీపం అయితే పెట్టేశారు. దీపం పెట్టేశారని చెప్పేసి నేను రెడీ అయిన తర్వాత చక్కెర పొంగల్ పెట్టేసి నేను కూడా నార్మల్గా అగరవత్తి ఉంటుంది కదా, అది వెలిగించి అయితే దీపం అయితే పెట్టేసుకున్నాను. లాస్ట్లో కొంచెం హారతి అయితే తీసేసుకున్నాను. ఇంకా నేను ఈరోజు చక్కెర పొంగల్ చేసేటప్పుడు మధ్యలో గ్యాస్ అయితే అయిపోయింది. ఇంకా పల్లెటూరులో ఉండేటప్పుడు ఈ గ్యాస్ అయిపోతే మాత్రం చాలా అంటే మళ్ళీ ఖచ్చితంగా కట్టెల పొయ్యి అయితే వెలిగించాల్సిందే. ఇంకా గ్యాస్ అయిపోయిన తర్వాత నేనైతే ఇలా కట్టెల పొయ్యి వెలిగించేసి దాని మీద అయితే కుక్ చేశాను. ముద్దు పెట్టు. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 12:30 అయితే అయింది. ఈ టైంలో ఎండ అయితే చూడండి ఇక్కడైతే ఎలా ఉంది. ఎండ అయితే అసలు మామూలుగా లేదు, చూస్తున్నారు కదా. మార్నింగ్ అయితే చాలా కూల్గా ఉంది, కానీ ఇప్పుడైతే మామూలు ఎండ లేదు. ఇంకా నాకైతే రైస్ అయితే సరిపోదని చెప్పేసి మళ్ళీ కట్టెలపై వెలిగించి అయితే రైస్ అయితే 12:30 ఆ టైంలో అయితే చేశాను. ఇలా ఉంటే ఇది మాత్రం ఒక డిఫెక్ట్ అని చెప్పొచ్చు. అంటే ఏ టైంలో మనకి గ్యాస్ అయిపోయినా ఖచ్చితంగా కట్టెలపై అయితే వెలిగించాల్సిందే. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.